తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టూరిజం భూమి పేరుతో టీటీడీకి చెందిన 460 కోట్ల విలువైన 20 ఎకరాలను ఒబెరాయ్ గ్రూప్ కు కట్టబెట్టారని ఆరోపించారు. అలిపిరి సమీపంలోని ఎకో సెన్సిటివ్ జోన్ లో అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నాయని తెలిపారు. 100 రూమ్స్ హోటల్స్ కు 1500 ఉద్యోగాలంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. విశ్వక్సేనుడిలాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమి చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్ళేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ళ ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబెరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్ళు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు టూరిజం వాళ్ళు ఒబెరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల క్యాబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేసినారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫీషియల్గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి 26,52 రూపాయలు. అంటే 20 ఎకరాలు 460 కోట్ల రూపాయలు. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈరోజు టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబెరాయ్కి ఇస్తున్నటువంటి దాని విలువ 460 కోట్ల రూపాయలు. ఆ 460 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం. అంటే ఒబెరాయ్ హోటల్ వాళ్ళకి చేసేస్తున్న మేలు 26 కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు. అంతే కూడా కాకుండా పాత ధరల ప్రకారం అంటే ఆ ఎకరా 90 లక్షలకు 1% చొప్పున ఆ 90 లక్షలకు ఎంతనో 90,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఒబెరాయ్ వాళ్ళు కట్టాల. కానీ ఇప్పుడు ఎకరాకు 26 కోట్లు అంటే దాదాపు 1,17,00,000 కట్టాల. కానీ పాత ఏదైతే ఉన్నదో ఆ 90 లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఎక్స్చేంజ్కి సంబంధించి దాదాపు 32,60,95,000 రూపాయలను కూడా మాఫీ చేసింది. స్విమ్స్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. 10,65,00,000 రూపాయలతో కేంద్రీయ ఔషధ గిడ్డంగి కేంద్రాన్ని నిర్మించాం. మెడికల్ స్టోర్, సర్జికల్ స్టోర్స్, ఔషధ గిడ్డంగి కేంద్రాల్లో ఉంటాయి. 4 కోట్ల రూపాయలతో రోగుల సహాయకుల వసతి గృహాన్ని నిర్మించాం. సీఎం పదే పదే స్విమ్స్ ను అభివృద్ధి చేయాలని చెబుతూ వస్తున్నారు.
రాయలసీమ నుంచి వస్తున్న రోగులకు స్విమ్స్ ద్వారా అత్యాధునిక వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్విమ్స్ లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు స్విమ్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. గత ప్రభుత్వంలో భవనాల నిర్మాణం పేరుతో కొంతమంది కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు. టీటీడీ నిధులతో నిర్మితమవుతున్న భవనాల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. బర్డ్ ను మరింత అభివృద్ధి చేస్తామని, బర్డ్ లో వసతులు లేవని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఓం నమో వెంకటేశాయ. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు. 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అంతకుముందు బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. దీనికి సుమారు 10,65,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది 4,40,00,000 ఖర్చు పెట్టి అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దానికి అటెండర్స్కి అందరికి కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 2 పూట్ల భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మీరంతా కలిసి సిమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి, అదొక అద్భుతమైనటువంటి సంస్థ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్థగా ఏర్పడాలి అన్న ఆశాభావం. మొదట 150 రూములతో హాస్టల్ ఒకటి తెరవడం జరిగింది ఒక ఏడాది కింద. దాని తర్వాత రెండవ దశలో ఇప్పుడు ఇటు ఈ మెడికల్ స్టోర్సు, దాని తర్వాత ఈ చౌల్ట్రీ ఈరోజు మనం ఇనాగరేట్ చేసుకున్నాం చైర్మన్ గారి దివ్యహస్తాల మీదుగా. దాని తరువాత స్టాఫ్ క్వార్టర్సు, సెంట్రల్ కిచెను ఇంకొక నెలలో తయారవుతాయి. దాని తర్వాత ఒక 2 నెలల్లో స్విమ్స్ యొక్క అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ సెంటర్ దాదాపు 350 అదనపు బెడ్లతోటి, 5 ఆపరేషన్ థియేటర్స్ తోటి, 5 ఇంటెన్సివ్ కేర్స్ తోటి సిద్ధమవుతుంది. అది ఇంకొక 2 నెలల్లో తయారవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందాక వారు చెప్పినట్లు ఈ పాత బిల్డింగ్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. అది సిఎన్ బ్లాక్ దాదాపు ఒక 8 నుంచి 12 నెలల సమయం పడుతుంది. అప్పటికి ఈ పెట్టుకున్నటువంటి బృహత్ కార్యము పూర్తి అవుతుంది. స్విమ్స్ మనకున్న స్టేట్లోనే కాకుండా మన సౌత్ ఇండియాలోనే ఒక అత్యుత్తమ మెడికల్ సంస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మన టీటీడీ బోర్డు మన చైర్మన్ గారి అధ్యక్షతన ఈ పనులన్నిటికీ చాలా ప్రోత్సాహం జరుగుతుంది. దానికి మా స్విమ్స్ కుటుంబం అందరి తరఫున చైర్మన్ గారికి, సీఎం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.